తాజా అంశాన్ని చూస్తున్నాం. చాదర్ఘాట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూసీ సమీపంలో కార్ల షెడ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి చుట్టూ దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. చాదర్ఘాట్ ప్రాంతంలో పొగ వ్యాపించడం వల్ల కాసేపు ఊపిరి తీసుకోవడం కష్టమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చాదర్ఘాట్ అగ్ని ప్రమాదం తర్వాత అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చాదర్ఘాట్లోని మూసీ నది పక్కనే ఉన్న ఓ డెకరేషన్ సామాగ్రి నిల్వ చేసే గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సాయంత్రం కొద్దిసేపటి క్రితమే ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మొత్తం 4 అగ్నిమాపక శకటాలతో మంటలను పూర్తిగా అదుపు చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ మూసీ నది పక్కనే ఉన్న గోదాములో ఈ డెకరేషన్ సామాన్లు నిల్వ చేస్తారు. వివాహాలకు అదేవిధంగా శుభకార్యాలకు వాడే డెకరేషన్ సామాన్లన్నీ కూడా ఇక్కడ నిల్వ చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఈ సాయంత్రం ఈ గోదాములో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున చెలరేగిన పరిస్థితి. మంటల దాటికి స్థానికులు ఊపిరి కూడా పీల్చుకోలేనటువంటి పరిస్థితి ఎదురైంది. దట్టంగా నల్లటి పొగలు కూడా పూర్తిగా అలుముకున్న పరిస్థితి. చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా నల్లటి పొగలు అలుముకున్న పరిస్థితి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం 4 అగ్నిమాపక శకటాలతో పూర్తిగా మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మంటలన్నీ కూడా పూర్తిగా అదుపులోకి వచ్చేసాయి. అయితే అక్కడక్కడ మనం చూడొచ్చు పొగలు అయితే ఇంకా వ్యాపిస్తున్న పరిస్థితి అక్కడక్కడ కనిపిస్తుంది. మంటలను అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా అదుపులోకి అయితే తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రమాదం కారణంగా ఎటువంటి ముప్పు అయితే వాటిల్లలేదు. అదృష్టవశాత్తు గోదాములో ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పిందని చెప్పవచ్చు. అయితే సమాచారం అందుకున్న వెంటనే అటు అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, ఘటనా స్థలికి వెంటనే చేరుకున్నారు. పూర్తిగా 4 అగ్నిమాపక శకటాలు కూడా ఘటనా స్థలికి వచ్చాయి. ఇక్కడ పూర్తిగా మంటలైతే అదుపులోకి వచ్చిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. దృశ్యాల్లో స్పష్టంగా పూర్తిగా డెకరేషన్ సామాన్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. పూర్తిగా సామాన్ అంతా కూడా కాలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ పూర్తిగా అంటే అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గోదాము అంతా కూడా పూర్తిగా దగ్ధమైంది. అయితే ఇది అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పిందని చెప్పవచ్చు. ఇక్కడ మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా జరిగింది? అది కూడా మాకే ఎరకలేదు సార్. ఇప్పుడు ఫైర్ అయిందని చెప్తే వచ్చేసినాం. ఇక్కడ మొత్తం బస్తీ జనం మొత్తం వచ్చి కాపాడింది. ఎమ్మెల్యే సార్ బలాల సార్ ఫోన్ చేసిన ఫైర్ కోసం. మొన్న బండ్లు వచ్చినాయి. ప్రస్తుతం ఎట్లా ఉంది అంటే అగ్ని మంటలు తగ్గిపోయినాయి అదుపులోకి వచ్చేసింది. మొత్తం తగ్గిపోయింది. ఎమ్మెల్యే సార్ కూడా వచ్చారు. 10 బండ్లు వచ్చినాయి ఇక్కడ. అయితే ఏంటి అసలు అంటే ఇక్కడ ఏం నిల్వ చేస్తూ ఉంటారు? ఇదంతా కూడా ఏం సామాగ్రి? కార్ఖానాలు ఉన్నాయి, ఫైబర్ కార్ఖానాలు ఉన్నాయి, టాక్సీ కార్ఖానా ఉంది, మొత్తం వర్క్షాప్ ఉంది ఇక్కడ. ప్రస్తుతం పరిస్థితి అయితే పూర్తి కంట్రోల్. అయితే ప్రస్తుతం అయితే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని స్థానికులు చెప్తున్నారు. రకరకాల అంటే డెకరేషన్ గోదాంతో పాటుగా కార్లు రిపేర్ చేసే కార్ఖానాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా పూర్తిగా మంటలకి ఆహుతయ్యాయి. సుమారుగా ఒక 10 రకాల ఏవి రేకుల షెడ్లలో తాత్కాలికంగా నిర్మించిన షెడ్లు కావచ్చు, అదేవిధంగా గోదాములు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తం అగ్నిమాపక శకటాలతో సిబ్బంది ఇక్కడ చేరుకుని మంటల్ని పూర్తిగా అదుపులోకి అయితే తీసుకొచ్చారు. ఇది ప్రస్తుతం అయితే చాదర్ఘాట్ వద్ద తాజా పరిస్థితి. ఓటు